రేపు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. జయకేతనం సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై జన సైనికుల్లో ప్రజల్లో ఆసక్తి ఉందనంటున్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్తో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. జరిగే జనసేన ఆవిర్భావ జైకేతనం సభకి చాలా భారీగా జనం తరలి వస్తున్నారు. దీనికోసం ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జనసేన నాయకులు ఇక్కడ చేరుకుని ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ టిడ్కో చైర్మన్ జనసేన సీనియర్ నాయకులు వేములపాటి అజయ్ కుమార్ గారు కూడా ఇక్కడ వాలంటీర్లతోటి ఎలాంటి కార్యక్రమాలు రేపు సభ నిర్వహణలో ఎలాంటి సహకారాలు అందించాలనే దాని మీద ఇక్కడ వాలంటీర్లకు కూడా తగిన శిక్షణ తగిన సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. రేపు పవన్ కళ్యాణ్ ఈ వేదిక నుంచి ఏం మాట్లాడతారనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా డిప్యూటీ సీఎం వాదాలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేపు సభకి హాజరు కాబోతున్నారు. ఈ సభలో ఏం మాట్లాడతారనేది ఒక ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని అజయ్ కుమార్ గారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రసంగం ఎలాగుంటుంది అనుకుంటున్నారు? ఈ వేదిక నుంచి ఏం దిశ నిర్దేశం పార్టీకి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు చేసే అవకాశం ఉందంట? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా మా జన సైనికులకి, వీర మహిళలకి ఉత్తేజం నింపుతుంది. అదేవిధంగా రేపు మాట్లాడేది కూడా ఖచ్చితంగా మా అందరికీ ఒక విపరీతమైన ఉద్వేగభరితమైన ఉపన్యాసం అవుతుంది. అది అయితే కొన్ని మేము మానించి మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ 11 ఏళ్ళు ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఒక నిర్విరామంగా కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉద్యమం చేసి మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కావడానికి ముఖ్య కారణమే కళ్యాణ్ గారు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఇంకా కానీ కొనసాగితే ఈ రాష్ట్రానికి అస్సలు భవిష్యత్తు ఉండదు, రాబోయే తరాలకి అధోగతిత పాలవుతుందని చెప్పి కూటమిని ఆయన దాన్ని తగ్గించుకొని కూటమిని ఒక ఫామ్ చేసి ఒక బ్రహ్మాండమైన అద్వితీయమైన విజయం సాధించాం. జనసేన పార్టీ అయితే 100% స్ట్రైక్ రేట్, అంటే 21కి గాను 21 సీట్లు, 2 ఎంపీలకు గాను 2 ఎంపీ సీట్లు సాధించి ఆ తరువాత ప్రభుత్వంలో భాగస్వామిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితేమి, నాదెండ్ల మనోహర్ గారు అయితేమి, మా దుర్గేష్ గారు అయితేమి, లేదు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు చేసే పనితీరు ప్రజల మన్నలను పెద్ద తరాలు మనం పొందగలిగాం. ఇవాళ జనసేన పార్టీ ఒక నిజాయితీ పార్టీ. అక్కడున్న మంత్రులు కానీ మిగిలిన నాయకులు కానీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేది ఇవాళ అందరి నోట్లో నానుతున్నది. అటువంటి సమయంలో ఈ సభలో రాబోయే దశాబ్దం 2 దశాబ్ద కాలంలో జనసేన పార్టీ ఎటువంటి రూపు దాల్చుకోబోతున్నది, మనం ఎటువంటి నాయకుల్ని పెంపొందించుకోబోతున్నాం, మన విలువల్ని ప్రజల్లోకి భావి తరాల్లోకి ఏ విధంగా మనం తీసుకోబోతున్నాం, వీటి మీద కొన్ని దిశా నిర్దేశాలు ఇస్తారని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఈ సభ ఉందో ఆయన స్పీచ్ ఒక హిస్టారికల్ స్పీచ్, టర్నింగ్ పాయింట్, అంటే నెక్స్ట్ లెవెల్ మన జనసేన పార్టీని ఇప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవడానికి మార్గదర్శకాలు వస్తాయని చెప్పి మేమందరం ఎదురు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంతవరకు వచ్చాయి, ఇక్కడికి ఎన్ని లక్షల మంది వస్తారని భావిస్తున్నారు? రేపు సభ ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సభ అయితే అఫీషియల్గా 3:30 కండి, కానీ మా దృష్టిలో 10-10:30 నుంచి జనాలు రావడం మొదలు పెడతారని మేము అనుకుంటున్నాం. ఇక ఎన్ని లక్షల మంది వస్తారనేది అది ఊహాగానం. కాకపోతే మేము ఎంతమంది వచ్చినా ఇవాళ అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేసుకుంటూ ఇవాళ మీరు చూస్తున్నారు. లేడీస్ సపరేట్ గ్యాలరీ అయితేమి, వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా, మా జనసేన పార్టీ ఒక 500 మంది వాలంటీర్లు, 16 మంది పోలీసులు, వీటినన్నిటి కూడా అందరినీ క్రమబద్ధీకరించి లోపలికి పంపించడం కానీ తర్వాత నెమ్మదిగా బయటికి వదలడం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా చేయాలని చెప్పి, అలాగే ఈ వాతావరణం కొంచెం ఈ ఎండల దృష్ట్యా అందరికీ నీళ్లు, మజ్జిగ ఇటువంటివి ఏదన్నా అవసరం వచ్చినా మెడికల్ క్యాంప్స్, సో అన్ని విధాల అన్నీ మనం చేస్తున్నామండి సౌకర్యాలు కలిగే విధంగా. సో ఈ సభ ఒక రకంగా కనీవిని రీతిలో జరగబోద్దని చెప్పి మేమందరం చూస్తాం. అంటే రూట్ మ్యాప్ అంతా పక్కాగా రెడీ అయిపోయిందంటారా? అన్ని మ్యాపులు రెడీ అయినాయండి. పోలీసులు అన్ని జిల్లాల నుంచి ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తున్నారు,
అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. అదేవిధంగా ఎట్లా మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అయితేమి, వచ్చిన ట్రాఫిక్ని క్రమబద్ధరించడం, ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళందరినీ ఏ విధంగా చూడడం, ఇటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ప్రణాళికలు రెడీగా ఉన్నాయి. అంటే ఈ సభకి ఆవిర్భావ సభ కాబట్టి మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి నాయకులు ఎవరైనా అతిథిగా పిలుస్తారా? అని నాకు అంత ఐడియా లేదండి. ప్రోగ్రామ్ కమిటీ చూసుకుంటుంది. నాకైతే ఐడియా లేదు దాని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అజయ్ కుమార్ గారు చెప్తుంది. ఇప్పటికీ రేపు సాయంత్రం 3 గంటల నుంచి కూడా సభ ప్రారంభమవుతుంది. అయితే ఉదయం 10 గంటల నుంచి కూడా జనం వేదిక వద్దకు చేరుకునే బహిరంగ సభకు చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ ఎండలు తీవ్రత దృష్ట్యా అలాగే ఇక్కడికి వస్తున్న ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మజ్జిగ, మంచినీరు అలాగే భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారనేది ఒక ఆసక్తి నెలకొంది. దాని మీద అయితే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ఒక ఆసక్తి రేకెత్తించే విధంగానే ఆయన ప్రసంగం ఉంటుంది. పార్టీ క్యాడర్కి అలాగే రాబోయే 20 దశాబ్దాలకి అంటే 20 సంవత్సరాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసే విధంగా ప్రసంగం ఉండబోతుందని ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి అజయ్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్.